గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు క్లాస్లో మనం ఒక బాడీ వర్టికల్ సర్క్యులర్ పాత్లో రొటేట్ అవుతున్నప్పుడు దాని లోయెస్ట్ పాయింట్ దగ్గర హైయెస్ట్ పాయింట్ దగ్గర ఎంత వెలాసిటీస్ ఉంటాయో ఎక్స్ప్రెషన్స్ డిరైవ్ చేద్దాం. దీనికోసం ఒక బాబు తీసుకుంటాం. ఈ బాబుని ఒక స్ట్రింగ్తో సస్పెండ్ చేస్తాం. ఈ స్ట్రింగ్ లెంత్ని ఎల్ అనుకుంటాం. ఇప్పుడు ఈ స్ట్రింగ్ని చేత్తో పట్టుకొని బాబుని వర్టికల్ సర్క్యులర్ పాత్లో రొటేట్ చేస్తాం. అది ఇలా తిరుగుతుంది. ఈ పాయింట్ని లోయెస్ట్ పాయింట్ అంటాం, ఏతో రిప్రజెంట్ చేస్తాం. బాబు ఏ దగ్గర ఉన్నప్పుడు దానికి ఉండే వెలాసిటీని V0 అంటాం. అలానే ఈ పాయింట్ని హైయెస్ట్ పాయింట్ అంటాం, సితో రిప్రజెంట్ చేస్తాం. బాబు సి దగ్గర ఉన్నప్పుడు దాని వెలాసిటీని విసి అంటాం. ఇప్పుడు ఏ దగ్గర రిజల్టెంట్ ఫోర్స్ కనుక్కోవాలి, టోటల్ ఎనర్జీ కనుక్కోవాలి. అలానే సి దగ్గర కూడా రిజల్టెంట్ ఫోర్స్ కనుక్కోవాలి, టోటల్ ఎనర్జీ కనుక్కోవాలి. ఫస్ట్ ఏ దగ్గర కొద్దాం. అట్ ద పాయింట్ ఏ, బాబు ఏ దగ్గర ఉన్నప్పుడు దాని మీద 2 ఫోర్సెస్ యాక్ట్ చేస్తుంటాయి. ఒకటి వెయిట్, అది ఎప్పుడు డౌన్వర్డ్ డైరెక్షన్లోనే యాక్ట్ చేస్తూ ఉంటుంది. రెండవది టెన్షన్, అది ఎప్పుడు అప్వర్డ్ డైరెక్షన్లోనే యాక్ట్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ డౌన్వర్డ్ డైరెక్షన్లో యాక్ట్ చేసే వెయిట్ కంటే అప్వర్డ్ డైరెక్షన్లో యాక్ట్ చేసే టెన్షనే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎక్కువగా ఉండే టెన్షన్లో నుంచి తక్కువగా ఉండే వెయిట్ని తీసేస్తే మనకి రిజల్టెంట్ ఫోర్స్ వస్తుంది. అది రాద్దాం. ద రిజల్టెంట్ ఫోర్స్. సో టెన్షన్లో నుంచి వెయిట్ని తీసేయాలి, అప్పుడు రిజల్టెంట్ ఫోర్స్ వస్తుంది. ఇక్కడ బాబు సర్క్యులర్ పాత్లో రొటేట్ అవుతుంది కాబట్టి దానికి సెంట్రిపెటల్ ఫోర్స్ ఉంటుంది. ఈ సెంట్రిపెటల్ ఫోర్స్ ఎంత ఉంటుందో రిజల్టెంట్ ఫోర్స్ కూడా అంతే ఉంటుంది. కాబట్టి ఈ రిజల్టెంట్ ఫోర్స్ని, ఆ సెంట్రిపెటల్ ఫోర్స్ని రెండింటిని ఈక్వల్ చేస్తాం. సో ఈక్వల్ చేద్దాం. సెంట్రిపెటల్ ఫోర్స్కి ఫార్ములా mv²/r. mv అంటే వెలాసిటీ. ఏ అనే పాయింట్ దగ్గర వెలాసిటీని V0 అనుకున్నాం కాబట్టి V0² రాస్తాం బై R. R అంటే రేడియస్. ఈ ప్రజెంట్ డయాగ్రామ్లో రేడియస్ ఎంత? L, కాబట్టి L రాస్తాం. ఇది ఏ అనే పాయింట్ దగ్గర ఉండే రిజల్టెంట్ ఫోర్స్. అలానే మనం టోటల్ ఎనర్జీ కూడా రాస్తాం. ద టోటల్ ఎనర్జీ. టోటల్ ఎనర్జీని ఈతో రిప్రజెంట్ చేస్తాం. ఫార్ములా కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ. సో ఈ ఈజ్ ఈక్వల్, కైనెటిక్ ఎనర్జీకి ఫార్ములా 12mv². ఏ అనే పాయింట్ దగ్గర వెలాసిటీ V0 కాబట్టి V0² రాస్తాం ప్లస్ U అంటే పొటెన్షియల్ ఎనర్జీ. పొటెన్షియల్ ఎనర్జీకి ఫార్ములా mgh. హెచ్ అంటే హైట్. మనం ఉండేదే లోయెస్ట్ పాయింట్ దగ్గర కాబట్టి హైట్ 0 తీసుకుంటాం. సో హైట్ 0 కాబట్టి 0తో దేన్ని మల్టిప్లై చేసినా మొత్తం 0 అయిపోతుంది. కాబట్టి టోటల్ ఎనర్జీ ఎంత వస్తుంది? 12mv0². దీన్ని 1 అందాం. ఇప్పుడు సేమ్ ఏ దగ్గర ఎలా అయితే రిజల్టెంట్ ఫోర్స్ని, టోటల్ ఎనర్జీని కనుక్కున్నామో సి దగ్గర కూడా అలానే రిజల్టెంట్ ఫోర్స్ కనుక్కోవాలి ప్లస్ టోటల్ ఎనర్జీని కనుక్కుంటాం. అట్ ద పాయింట్ సి, బాబు సి దగ్గర ఉన్నప్పుడు దాని వెయిట్ డౌన్వర్డ్ డైరెక్షన్లో యాక్ట్ చేస్తుంది. సో ఇక్కడి నుంచి ఎక్కడికి కూడా ఎల్ఏ ఉంటుంది. వెయిట్ ఎప్పుడు డౌన్వర్డ్ డైరెక్షన్లోకే యాక్ట్ చేస్తుంటుంది.
వెయిట్ డౌన్వర్డ్ డైరెక్షన్లోకి యాక్ట్ చేయడం వల్ల ఈ స్ట్రింగ్ అంత టైట్గా ఉండదు, లూజ్గా ఉంటుంది. లూజ్గా ఉండడాన్ని స్లాక్ అంటాం. ఇలా స్ట్రింగ్ లూజ్గా ఉండడం వల్ల సి అనే పాయింట్ దగ్గర టెన్షన్ 0 అయిపోతుంది. కాబట్టి రిజల్టెంట్ ఫోర్స్ రాసేటప్పుడు కేవలం వెయిట్ని మాత్రమే తీసుకుంటాం. సో ద రిజల్టెంట్ ఫోర్స్ ఇక్కడ వెయిట్ మాత్రమే ఉంటుంది, అదొక్కటే రాస్తున్నాను. ఈ వెయిట్ అనేది బాడీ సర్క్యులర్ పాత్లో రొటేట్ అవుతుంది కాబట్టి సెంట్రిపెటల్ ఫోర్స్ ఉంటుంది. ఈ రిజల్టెంట్ ఫోర్స్ ఆ సెంట్రిపెటల్ ఫోర్స్కి ఈక్వల్గా ఉండాలి. కాబట్టి సెంట్రిపెటల్ ఫోర్సు mv². సి అనే పాయింట్ దగ్గర వెలాసిటీ అనేది vc కాబట్టి vc² రాసుకుంటాను. vc²/r. r అంటే ఈ డయాగ్రామ్లో ఎక్కడి నుంచి ఎక్కడికి ఉండే రేడియస్ l కాబట్టి నేను l అనే రాసుకుంటాను. ఇది సి అనే పాయింట్ దగ్గర ఉండేటువంటి రిజల్టెంట్ ఫోర్స్. ఇక్కడున్న m ఇక్కడున్న m క్యాన్సిల్ అయిపోద్ది. ఇంకేముంటుంది, నేను = యువతల వైపు vc² తీసుకుంటాను. vc² ఈ l ఇటు పక్కకు పంపించేస్తే ఇక్కడ మల్టిప్లై చేస్తుంది కాబట్టి gl వస్తుంది. gl నాకు vc చాలు, స్క్వైర్ వద్దు. స్క్వైర్ ఇటు పక్కకు పంపించేస్తే రూట్ అవుతుంది. దేర్ఫోర్ vc √gl. ఇది హైయెస్ట్ పాయింట్ దగ్గర ఉండేటువంటి వెలాసిటీ. ఈ బాబు ఇలా రొటేట్ అవుతూ హైయెస్ట్ పాయింట్ దగ్గరకు వెళ్ళేసరికి దానికి ఎంత వెలాసిటీ ఉంటుంది అంటే √gl. సో ఇప్పుడు మనం సి పాయింట్ దగ్గర రిజల్టెంట్ ఫోర్స్ కనుక్కున్నాం కాబట్టి టోటల్ ఎనర్జీ రాద్దాం. ద టోటల్ ఎనర్జీ, టోటల్ ఎనర్జీకి ఫార్ములా E = K + U, కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ. కైనెటిక్ ఎనర్జీకి ఫార్ములా 12mv². v అంటే వెలాసిటీ. మనం సి అనే పాయింట్ దగ్గర ఉన్నాం, అక్కడ వెలాసిటీ vc కాబట్టి vc² రాసుకుంటాను. ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ. పొటెన్షియల్ ఎనర్జీకి ఫార్ములా mgh రాయాలి. ఫస్ట్ ఎక్కడున్నాం మనం, ఏ దగ్గర ఉన్నాం. ఏ నుంచి ఇలా రొటేట్ అవుతూ సి దగ్గరికి వెళ్ళాం కాబట్టి ఎంత హైట్ తీసుకోవాలి, ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉండే ఈ హైట్ మొత్తం తీసుకోవాలి. ఎక్కడి నుంచి ఎక్కడికి l ఉంటుంది, ఎక్కడి నుంచి ఎక్కడికి ఇంకొక l ఉంటుంది. l + l 2l అవుతుంది. అంత పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది. సో E = 12mvc² ప్లస్ దీన్ని చదివేటప్పుడు mg × 2l అనే దానికంటే 2mgl అని చదవడం ఈజీ కాబట్టి 2ని ముందు రాసుకుంటాను. 2mgl. ఇది సి అనే పాయింట్ దగ్గర ఉండే టోటల్ ఎనర్జీ. దీన్ని సెకండ్ ఈక్వేషన్ అందాం. ఇప్పుడు చూడండి, ఇక్కడున్న ఫస్ట్ ఈక్వేషను ఈకి ఈక్వల్గా ఉంది, ఇక్కడున్న సెకండ్ ఈక్వేషను ఈకి ఈక్వల్గా ఉంది. లెఫ్ట్ సైడ్ ఉండే రెండు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి రైట్ సైడ్ ఉండే రెండింటిని మనం ఈక్వల్ చేసుకోవచ్చు. అది రాస్తాను. ఫ్రమ్ 1 and 2 రైట్ సైడ్ ఉండే రెండింటిని ఈక్వల్ చేద్దాం. 12mv02 దీన్ని ఈక్వల్ చేద్దాం. 12mvc² ప్లస్ 2mgl. 12mv02 ఇక్కడ 12m కామన్ తీద్దాం. 12m కామన్ తీస్తే ఇక్కడ ఏముంటుంది, vc² ప్లస్ ఇక్కడ మనం ఈజీగా తెలుసుకోవడం కోసం ఒక 2తో మల్టిప్లై చేసి ఒక 2తో డివైడ్ చేద్దాం. అప్పుడు డినామినేటర్లో ఉండే 2ని కామన్ తీసేస్తున్నాం, న్యూమరేటర్లో ఉండే మాస్ని కామన్ తీసేస్తున్నాం. కాబట్టి ఇక్కడ m ఇక్కడ 2 ఉండదు.
ఇంకా మిగిలిన టర్మ్స్ ఏమున్నాయి, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, 2 × 2 4 అవుతుంది. ఇంకా m కామన్ తీసాం, మిగిలింది gl అలా వస్తుంది. ఇక్కడున్న హాఫ్ m ఇక్కడున్న హాఫ్ m క్యాన్సిల్ అయిపోతాయి. ఇంకా మిగిలింది ఏంటి, v0² ఇక్కడ vc² ఉంది. vc² బదులు మనకి ఎంత వాల్యూ తెలుసు, gl, అది ఇక్కడ రాసేస్తాను. gl ప్లస్ 4gl gl ప్లస్ 4gl ఎంత, 5gl మనకు కావాల్సింది v0, స్క్వేర్ వద్దు, స్క్వేర్ అటు పక్కకు పంపించేస్తే రూట్ అవుతుంది, √5gl. ఇది లోయెస్ట్ పాయింట్ దగ్గర ఉండేటువంటి వెలాసిటీ, √5gl. ఈ విధంగా మనం ఈ యొక్క బాడీ వర్టికల్ సర్క్యులర్ పాత్లో రొటేట్ అవుతున్నప్పుడు దాని లోయెస్ట్ పాయింట్ దగ్గర ఎంత వెలాసిటీ ఉంటుంది, హైయెస్ట్ పాయింట్ దగ్గర ఎంత వెలాసిటీ ఉంటుందో ఈక్వేషన్స్ డిరైవ్ చేస్తాం.